నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీ సేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే అక్క. జయ గురుదత్తారా. శ్రీ గురుదత్త. ఏదైనా వస్తువులు మన కష్టార్జితం గనక పోయింది అని అంటే చాలా చాలా బాధాకరం కదా. అది వస్తువు అనుకోవచ్చు, డబ్బులు అనుకోవచ్చు, బంగారం ఏదైనా కూడా. అయితే ఈ పోయినవి తిరిగి వస్తాయా అండి అని అడుగుతూ ఉంటారు. ఆన్లైన్లో పోగొట్టుకున్న డబ్బులండి, కొంతమంది లక్షలు పోగొట్టుకున్న దాఖలాలు ఉంటాయి. అవి భయం వేస్తుంది. ఎలాంటి భయం అంటే వెన్నులో నుంచి వణుకు పుట్టేంత భయాన్ని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఏమో మనం ఆ పరిస్థితుల్లో ఉంటే ఏంటి మన పరిస్థితి, మనం ఎలా దాన్ని తట్టుకొని నిలబడగలం అని అనిపిస్తుంది. అయితే ఎలా అక్క, మరి ఇట్లా పోయిన వస్తువులు దొరికేటటువంటి పరిస్థితి ఉంటుందా? బంగారం అయితే బంగారంతో చాలా ఎమోషనల్గా కూడా కనెక్ట్ అయ్యి ఉంటారు. ఇది పలానాప్పుడు కొనుక్కున్నాం, లేకపోతే ఇది మా అమ్మమ్మ గారిది, ఇట్లా ఏవో రకరకాలు ఉంటాయి కదా. దొరుకుతాయక అసలు పోయినవి? చాలా చక్కటి ప్రశ్న. కష్టపడి నీ కష్టార్జితంతో నువ్వు కొనుక్కున్నదైతే ఖచ్చితంగా స్వామి తిరిగిస్తారు. దొరుకుతుంది. నీ కష్టార్జితంతో ధర్మంగా సంపాదించిన డబ్బు అంటే ఎంతో కష్టపడి, కొంతమంది చాలా బాధేస్తుంది కూతురు పెళ్లికని దాచిన డబ్బు పోవటము. చాలా అంటే వాళ్ళు ఎంత అంటే మా కూతురు పెళ్లి కోసం దాచిన డబ్బు పోయింది, లేదా దీనికోసం నేను పెట్టిన హెల్త్ కోసం, ఈ ఆపరేషన్ చేయించడం కోసం పెట్టిన డబ్బు పోయింది. ఇవన్నీ ధర్మంగా అంటే వాళ్ళ అవసరాన్ని తీర్చడం కోసం. అలాంటివన్నీ అంటే అక్కడ అవసరానికి స్వామి ఖచ్చితంగా చేస్తారు. మన సనాతన ధర్మం గొప్పది పద్మిని, ఎప్పుడు చెప్తాను. ప్రతి దానికి స్వామి పరిష్కారాలు చెప్పారు. మన వేదాల్లో అంత అద్భుతమైన పరిష్కారాలు ఉన్నాయి. ఏదైనా మనం చెప్పామంటే దాన్ని భక్తి విశ్వాసంతో చేయాలి. అలా కార్తె వీరార్జునుడు దత్తాత్రేయ స్వామిని అసలు అత్యంత బలహీనుడుగా ఉండేవాడు. ఆయన ఉపాసన చేసిన తర్వాత దత్తాత్రేయ స్వామినే పట్టుకున్న తర్వాత ఆయనకు 1000 బాహువులు, సహస్ర బాహువులు, మామూలు విషయమా? సహస్ర బాహువులు. అలాగే ఆయనకి మాహిష్మతి సామ్రాజ్యం. అసలు ఒకసారి వెళ్ళి అక్కడ చూసి తీయాలని అనిపిస్తుంది నాకు వీడియో. అసలు చాలా మంది అడిగారు కూడా, కార్తె వీరార్జునుడు తీయండి, మాహిష్మతి సామ్రాజ్యానికి వెళ్ళి తీయండి. అలా మాహిష్మతి సామ్రాజ్యం అంటే ఇప్పుడు నార్త్ లో మనం వెళ్ళాలి, వెళ్ళి చేసుకొని రావాలి. అక్కడ ఎన్నో వేల సంవత్సరాలు, 50,000 సంవత్సరాలు స్వామి ఆయనకి చక్రవర్తిగా ఇచ్చారు. అలాగే అష్టసిద్ధుల్ని ప్రసాదించారు. అసలు ఏంటి అని కాదు, 1, 2 అని కాదు, ఏం కావాలో అన్ని ప్రసాదించారు. అసలు 10 తలల పురుగు రావణాసురుడిని తీసుకొచ్చి జైల్లో పడేసి అంతకన్నా అద్భుతమైనటువంటి వీరత్వం ఇంకే ఉంటుంది. అవును, అసలు అది అత్యద్భుతం కదా. అసలు అలా ఎప్పుడైతే కార్తె వీరార్జునుడు వాళ్ళ పత్నిలతో సహా వెళ్ళి చలకాలు ఆడుతున్నప్పుడు రావణాసురుడటుగా వెళ్ళి ఏదో అన్న సందర్భంలోనే ఆయన తీసి జైల్లో వేస్తాడు. జైల్లోనే పొగరు కదా ఈ రావణాసురుడికి. మొత్తం పొగరంతా అణిచాడు అని అనుకుంటాం, కాదు. ఆ పొగరు అణిచేది కాదు. మళ్ళీ బ్రహ్మదేవుడు వచ్చి దాన్ని సాల్వ్ చేసినంత మాత్రం అది తెగింది. అప్పటి వరకు అసలు ఆయన చెరసాల్లో వదలలేదు. అలాంటి అద్భుతమైన ఉపాసన చేసినటువంటి చక్రవర్తి ఎవరైనా ఉన్నారంటే కార్తె వీరార్జునుడు. అలా ఇప్పుడు నేను చెప్పే మంత్రము ఎవరైతే దీక్షగా అంటే ఒక నమ్మకంతో, భక్తి విశ్వాసంతో చేస్తారో ఆ మంత్రం 1,25,000 సార్లు గనక దాన్ని మంత్ర జపం చేస్తే, ఎన్ని రోజుల్లో చేయాలి? 108 రోజులు, 108 రోజులు లేదా 41 రోజుల్లో చేస్తానంటే చేసేయచ్చు. 108 రోజులు ఎందుకంటే చేయలేకపోవచ్చేమో అని 108 రోజులు అంటాం, కానీ 41 రోజుల్లోనే మీరు చేస్తాను, అతి త్వరగా నాకు పోయిన డబ్బు తిరిగి రావాలి, పోయిన వస్తువు తిరిగి రావాలి అని అనుకుంటే 41 రోజుల్లో చేయటం చాలా మంచిది. 1,25,000 సార్లు ఈ మంత్రాన్ని నేను ఇప్పుడు చెప్తాను. తప్పకుండా. ఓం అం హ్రీం ఫ్రోం వ్రీం స్వాహ క్రోం ఓం. ఇది కార్తె వీరార్జున మంత్రము. ఈ మంత్ర జపం వల్ల సర్వ మనోవాంఛలు నెరవేరును. మంత్రసిద్ధి పొంది ఉప్పుతో హోమం చేసిన దొంగలు దోచుకున్న ధనము తెచ్చి అప్పగింతురు. ఉప్పుతో హోమం చేయాలి, ఉప్పుతో. చాలా మంది నన్ను అడిగారు కార్తె వీరార్జున హోమం. ఇప్పుడు ఇలాంటి మంత్రం ఏదైతే ఉందో 1,25,000 సార్లు
దీన్ని ఖచ్చితంగా చేయాలి. హ్మ్. అంటే ఈ మంత్ర జపం చేస్తున్న రోజులు చాలా శుచి, శుభ్రత, శుద్ధి అంటారు గదా! హ్మ్. అలా ఉండాలి. హ్మ్. నాన్ వెజిటేరియన్ తింటాం అది హ్మ్. ఉండకూడదు. నియమంగా ఉండాలి. నియమంగా ఉండాలి. అలాగే హ్మ్. వాళ్ళు చేసే బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే హ్మ్. అవన్నిటికి దూరంగా ఉండాలి. హ్మ్. చాలా నియమనిష్టలతో చేయాలి హ్మ్. ఇది. తర్వాత వాళ్ళు ఎవరైతే ఈ మంత్రసిద్ధి పొంది పత్తి, వెల్లుల్లి, ఆవాలు, ఆవునేతిలో తడిపి హోమం చేస్తారో సర్వశత్రు నాశనం గూడా అవుతుంది. బాబా! ఈ మంత్రానికి అంత పవర్ ఉంది. హ్మ్. మరొకసారి చెప్తాను మంత్రం. తప్పకుండా. ఓం హ్రీం ఫ్రోం వ్రీం స్వాహ క్రోం ఓం. ఇది అంతే కార్తవీర్యాజుడు. బీజాక్షరాలతో ఉండేటటువంటి మంత్రం. బీజాక్షరాలతోనే ఉంది. హ్మ్. అది అనుకుంటూ కార్తవీర్యాజుడిని నామస్మరణ చేయండి. ఎలాగంటే ఫ్రోం కార్తవీర్యాజునాయ నమః, ఫ్రోం కార్తవీర్యాజునాయ నమః అని మనసులో ఫ్రోమ్ ఆయన ఆ! బీజాక్షరం. ఫ్రోం. ఫ్రోం కార్తవీర్యాజునాయ నమః, ఫ్రోం కార్తవీర్యాజునాయ నమః హ్మ్. అనుకుంటూ నామస్మరణ చేయండి. హ్మ్. ఈ విధంగా ఈ మంత్రాన్ని గనక చేస్తే హ్మ్. ఖచ్చితంగా పోయిన ద్రవ్యం తిరిగి వస్తుంది. హ్మ్. పోయిన వస్తువులు కూడా తిరిగి వస్తాయి. ఓకే. ఏ రోజు మొదలు పెట్టమంటారు దీన్ని? దీనిని గురువారం రోజు మొదలుపెడితేనే బావుంటుంది. మనకి దత్తుడు మెయిన్ ప్రధానం కదా! అవును. దత్తుడి దగ్గర నుంచే కార్తవీర్యాజునుడు. అవును. ఏదైనా గురుబలం కావాలి, మంత్రబలం కావాలంటే గురువారం రోజే మొదలుపెట్టాలి. రైట్. రైట్. అయితే ఇక నియమంగా ఉన్నారు అనంటే రకరకాల డౌట్‌లొస్తాయి. రోజు తలస్నానం చేయాలా? నాన్ వెజ్ ఆబ్వియస్‌గా మీరు తినొద్దని చెప్పారు కాబట్టి, తలస్నానాలకు సంబంధించి రోజు చేయాలా? తలస్నానం అనేది ముందుగా సంకల్పం చెప్పుకున్న రోజు చేయాలి. హ్మ్. హ్మ్. అలాగా మీకు అంటే మొదటి మళ్ళీ రోజు. మొదటి రోజు చేయాలి. మళ్ళీ మధ్యలో ఎలాగో మనం వారానికి 2, 3 సార్లు చేస్తారు గదా! హ్మ్. దాన్ని హ్మ్. మీరలా పాటిస్తూ ఉండండి. హ్మ్. ఇక మామూలుగా మీరు ఎక్కువ కూడా ఈ మంత్ర జపం చేసినన్ని రోజులు కూడా పూర్తిగా దేవుడి మీదే లగ్నం చేయండి. హ్మ్. దత్తుడి మీద అవ్వచ్చు, కార్తవీర్యాజునుడి మీద అవ్వచ్చు. హ్మ్. మంత్రం మీద. హ్మ్. అంటే మీరంతా మనస, వాచ, కర్మన అన్నీ రైట్. కూడా. మరి రోజుకి ఎన్ని సార్లు చేయాల్సి ఉంటుందక్క ఇది? సుమారుగా 3000 పైనే చేయాల్సుంటుంది. 3048 లేదా హ్మ్. 3100 అలా హ్మ్. కౌంట్ పర్ డే. పర్ డే. 41 రోజుల్లో కంప్లీట్ 41 చేయాలనుకుంటే. రోజుల్లో హ్మ్. చేయాలనుకుంటే. 108 అయితే అక్క? 108 అయితే 1000 హ్మ్. అబోవ్ హ్మ్. టైమ్స్ చేయాల్సుంటుంది. హ్మ్. 1150 సార్లు, హ్మ్. 1160 సార్లు హ్మ్. సుమారుగా హ్మ్. చెప్తున్నాను. రఫ్ చేస్తే గనక కాలిక్యులేషన్స్ 108 డేస్‌లో కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోతుంది. రైట్. రైట్. అద్భుతం అక్క. 108 అయితే ఈ హ్మ్. అంటే కొంచెం తక్కువ కౌంట్‌తో హ్మ్. చేస్తారు. హ్మ్. 41 అంటే తొందరగా అవ్వాలి కదా! హ్మ్. 3100 అని యావరేజ్‌గా తీసుకొని చేస్తే రైట్. అయిపోతుంది. సో, ఆబ్వియస్‌గా ఆడవాళ్ళు పీరియడ్స్‌లో ఉన్నప్పుడు చేయకూడదు. చేయకూడదు. ప్రతిసారి అడుగుతున్నారు ఎందుకు అనంటే, ఎప్పుడైనా సరే ఎన్ని సార్లు అడుగుతామని చెప్పి అడగకుండా ఉంటే, ఆ వీడియోలోనే అడుగుతారు. పీరియడ్స్‌లో మంత్రం చదవచ్చా? ఇది ఎట్లా అడుగుతారో క్వెషన్ అర్థం కాదు. ఎట్లా చదువుతాం? చదవకూడదు కదా! అవును. రైట్. చదవకూడదు. మన వీడియోలో ఒకరిది గుర్తుందా పద్మిని? హ్మ్. మనము స్వామి సమర్థ మంత్రము హ్మ్. చదువుకున్న తర్వాత ఆవిడకి 5 తులాల గొలుసు తిరిగి అబ్బబ్బా! లభించింది. బ్యూటిఫుల్. బ్యూటిఫుల్. అద్భుతం. కామెంట్ పెట్టారు. అవునా? చాలా మాకు తిరిగి పోయిన వస్తువు దొరికిందని. అద్భుతం. అలాగే బ్రహ్మచర్యం గూడా పాటించాలక్క ఈ మంత్రం చదవడం. పాటిస్తే చాలా మంది. దే కార్తవీర్యాజుడి ఫోటో ఉంది. హ్మ్. ఒకసారి చూపిద్దాం. తప్పకుండా. అసలు సూపర్ అసలు. కార్తవీర్యాజుడు అద్భుతంగా ఉన్నారు స్వామి. మంచి గండు మీసాలతో ఉంటారు స్వామి. వండు మీసాలతోనే ఉంది. రైట్ అక్క. థాంక్ యూ అక్క. థాంక్ యూ సో వెరీ మచ్. చాలా చక్కగా మాకు వివరించినందుకు. కృతజ్ఞతలక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.